తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సుమన్ టీవీ, ఇది సామాన్యుల అస్త్రం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త నిట్టెల కిరణ్మయ్య గారు. నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, హోలీ పండగ వచ్చేస్తుంది కదా, మరి అసలు హోలీ ఎందుకు ప్రత్యేకం? ఇంత ప్రపంచవ్యాప్తంగా ఈ హోలీని జరుపుకుంటారు, ఎందుకు ఇంత ప్రత్యేకం హోలీకి? హోలీ అనేది ముందు నిజం చెప్పాలంటే హోలీ అనేది మన ఉత్తర భారతదేశంలో ప్రత్యేకంగా పిలువబడుతున్నటువంటి పేరు. మన దక్షిణ భారతదేశానికి వచ్చిన లేదు మనకున్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆలోచిస్తే హేళికా పూర్ణిమ ఒకటి మనం వాడేటువంటి పేరు. దాంతోపాటు కామదహనం, మనం ప్రత్యేకంగా హోలీని హోలీగా చేసుకోము, కామదహనం కింద చేస్తాం. అందుకని చూడండి, కామదహనం ఇవాళ తప్పనిసరిగా చేస్తారు. హోలీ పూర్ణిమ ముందు రోజు సాయంకాలం పూట చేస్తారు. కామదహనం జరిగిన తర్వాత, కామము అంటే అర్థం ఏమిటి? కోరిక. ఆ కోరిక ఇల్లు కావచ్చు, వయసులో ఉన్న వాళ్ళకి శరీరగతమైనటువంటి కోరికలు కావచ్చు, డబ్బు కోరిక కావచ్చు, పిల్లల మీద వ్యామోహం కావచ్చు, నాకే ఉండాలని కావచ్చు, ఏ కోరికన్నా కావచ్చు. అతిగా పీడించేది కామం. కోరిక అతిగా, ఇప్పుడు అన్నం తినాలి, ఆకలి తీరేంత తింటే పర్వాలా జీవనం కోసం, ఇంకా తినాలనేటువంటి కోరిక ఎప్పుడైతే మనలోకి వస్తుందో అది కామం కిందకి మారుతుంది. ఏదైనా అంతే. సో అటువంటి కామాన్ని దహించాలి. కాముణ్ణి ఎవరు దహించారు? శివుడు దహించాడు. దక్ష ప్రజాపతి కూతురుగా పుట్టినటువంటి దాక్షాయిని భర్తకి జరిగినటువంటి అవమానానికి పాపం తను యజ్ఞకుండంలో పడి తను చాలించేసింది. దాంతో ఉగ్రుడైనటువంటి శివుడు దక్ష ప్రజాపతి తలకాయ నరికేసేసి మొత్తం హోమ యజ్ఞశాలనంతా కూడా నాశనం చేసేసి అంతా మళ్ళీ సెటిల్ అయిపోయి ప్రశాంత చిత్తానికి వచ్చి హిమాలయాల్లోకి వెళ్ళి అమ్మవారిని మళ్ళీ పొందడం కోసం తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఆ తపస్సుకి ప్రతిఫలంగా అమ్మవారు పార్వతిగా హిమవంతుడి ఇంట్లో పుట్టింది. ఆ పుట్టినటువంటి అమ్మవారు ఆయన ఇద్దరు వివాహం చేసుకుంటే తప్ప త్రిపురాసుర సంహారం జరగదు. త్రిపురాసుర సంహారం జరగాలంటే వీళ్ళిద్దరికీ వివాహం అయిన తర్వాత ఆయన వీర్యము నుంచి వచ్చినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో పిల్లవాడు, వాడి వల్ల త్రిపురాసుర సంహారం జరగాలి. ఇంత జరగాలంటే ఆయన తపస్సులోంచి లేవనటువంటి మనిషిని లేపాలి. ఇవిడ రోజు వెళ్తుంది, సేవ చేస్తుందే తప్ప పాప ఆయన రెస్పాండ్ అవ్వట్లా. దాంతో ఏం చేశారంటే దేవతలందరూ మన్మధుడిని పంపించారు. నువ్వు వెళ్ళయ్యా, ఆయన మీదకి బాణాలు వేయి, లేస్తాడు, నీ బాణం తగిలితే ఎవడైనా లేవాల్సిందే అని చెప్పేసి పంపించారు. ఆ బాణం వేసేటప్పటికి అప్పుడే అమ్మవారు రకరకాల పూలతో అయ్యవారికి సేవ చేసుకుంటోంది, అర్చిస్తుంది ఆయన. ఆ కాముడు యొక్క బాణం ఎప్పుడైతే శివుడి మీద పడిందో కళ్ళు తెరిచాడు. తెరిచిన తర్వాత ఏం జరిగింది? ఎదురుకుండా పార్వతి ఉంది. చూడగానే మనసు కొద్దిగా చెలించింది. అప్పటిదాకా దాక్షాయణిని మళ్ళీ పొందాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి వాడు పార్వతిని చూడగానే చెలించాడు. ఆ చలనానికి సంకేతంగా మూడో కన్ను తెరుచుకుంది. దాన్ని దహించాలి. కామానికి అతీతుడు ఎప్పుడు కూడా శివుడు. ఆయనకి గుణం లేదు, గుణాతీత స్వరూపం. ఆ గుణమును తీసివేయడం కోసం మూడో కన్ను ఆటోమేటిక్గా తెరుచుకుంది. తెరుచుకోగానే ఎదుర్కొండా ఉన్నటువంటి మన్మధుడు దహింపబడ్డాడు, పిడికడు బూడిదైపోయాడు. ఆ బూడిదైపోయేటప్పటికి ఏమైపోయింది? ఇది ఈ రోజు జరిగింది. కామదహనం అనేటువంటిది రేపటి రోజున ఏదైతే మనం హేళికా పూర్ణిమ అని చెప్పుకుంటూ ఉంటామో ఆ రోజున ఆ దహనం జరిగిపోయింది. ఆ దహనం జరిగాక మళ్ళీ రకరకాల పాపం అందరూ బాధపడ్డారు. ఈ లోపల పార్వతి పరమేశ్వర్ల వివాహం జరిగింది. రతీదేవి వచ్చింది, అమ్మ నా భర్త మీ ఇద్దరి కోసం పోయాడమ్మా, ఆయన మళ్ళీ రక్షించండి, నాకు ఇవ్వండి, నా భర్తను నాకు ఇప్పించండి అంది. ప్రపంచానికి ఎవరికి కనపడకుండా భార్యకి మాత్రమే భర్త కనపడేటట్లుగా అశరీరుడుగా ఉన్నటువంటి మన్మధుడిని మళ్ళీ భర్తగా ఇచ్చారు. అయితే నా పూజని వదలకుండా నన్ను ఆశ్రయించినటువంటి వారికి ఎప్పటికైనా సరే కావాల్సిన న్యాయం జరుగుతుంది అని పరమేశ్వరుడు చెప్తాడు. అది ఉపదేశంగా తీసుకుని రతీదేవి ఏం చేస్తుందంటే కొన్ని యుగాల పాటు తపస్సు చేస్తుంది స్వామి గురించి. రేపటి రోజున సంకల్పం చేసుకుని కొన్ని యుగాల పాటు తపస్సు చేస్తుంది. ఈ మన్మధుడే ద్వాపర యుగంలో కృష్ణుడి కడుపున ప్రద్యుమ్నుడిగా పుడతాడు. ఆ ప్రద్యుమ్నుడిగా పుట్టినటువంటి వాడిని మళ్ళీ ఆవిడ వివాహం చేసుకుంటుంది. అంటే దీని అర్థం ఏమిటంటే ఏ కష్ట సుఖాలైతే మనిషికి జీవితంలో వస్తాయో అవన్నీ కూడా కాలాన్ని నడుస్తూ, కాలాన్ని కనుక మనం జాగ్రత్తగా అనుసరిస్తూ కనుక పోతూ, కష్టాన్ని కష్టం అనుకోకుండా, దుఃఖాన్ని దుఃఖం అనుకోకుండా, ఇది అనుభవిస్తే పోతుందనేటువంటి నమ్మకంతో ఎవడైతే ఉంటాడో భగవంతుడి మీద శ్రద్ధ పెట్టి అటువంటి వాడికి తప్పక న్యాయం జరుగుతుంది. ఆ న్యాయానికి పరాకాష్ఠయే ఈ రంగులతో కూడుకున్నటువంటి జగత్తు, ప్రకృతితో కూడుకున్నటువంటి జగత్తు. ఆ రంగులు ప్రకృతి కూడుకున్నటువంటిదంతా కూడా శరీరం మీద వేసుకుంటే ఏదైతే నువ్వు నిజం అనుకుంటున్నావో జగత్తు,
ఇది నిజం కాదు, ఇదంతా కూడా మాయ. ఆ మాయతో కూడిన రంగులు నీ మీద వేసుకుంటే నేను కూడా ఈ మాయతో సమానం, నేను కూడా ఎప్పటికైనా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలనేటువంటి ఒక ధ్యాస మనిషిలోకి వస్తుంది. నిజం చెప్పాలంటే హేళికా పూర్ణిమ అనేటువంటి టోటల్గా ఆధ్యాత్మికపరమైనటువంటి పండగ. మనం దాన్ని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం పైగా రకరకాల కెమికల్స్ వాడి అవి 10 రోజుల దాకా పోకుండా ఇలా చేసుకుంటున్నాం. కానీ నిజం చెప్పాలంటే ఆనందాన్ని వెలిబుచ్చుకుంటూ మనలో ఉండేటువంటి వికారాలన్నీ పోగొట్టుకోవడం కోసం, మనకు ఉన్నటువంటి ఏదైతే అతి ఉందో దాన్ని తగ్గించుకోవడం కోసం. పైగా ఈ హేళికా పూర్ణిమ చూడండి, మొత్తం చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం దాకా మనకి 12 నెలలు సంవత్సరం, అంటే ఉగాది నుంచి మొదలెట్టుకుంటే ఇక్కడ దాకా. ఈ 12 నెలల్లో ఈ హేళికా పూర్ణిమ మనకి ఫాల్గుణ మాసం అంటే చిట్ట చివరి మాసంలో వచ్చేటువంటి పండగ. అంటే ఈ 11 నెలల పాటు ఏ సంవత్సరాన్ని అయితే నువ్వు గడిపావో ఆ సంవత్సరంలో నీకు కష్టాలు వచ్చి ఉండొచ్చు, దుఃఖాలు వచ్చి ఉండొచ్చు, బాధలు వచ్చి ఉండొచ్చు, సంతోషాలు వచ్చి ఉండొచ్చు, స్నేహితులు కొంతమంది దూరం అయి ఉండొచ్చు, కొంతమంది కొత్త స్నేహితులు అయి ఉండొచ్చు, రకరకాల భావాలు, బంధాలు ఇవన్నీ కూడా నీతో కొన్ని రకాల వేల ఎమోషన్స్ నీలో ఉండొచ్చు. వాటన్నింటి యొక్క ప్రభావం నీ మీద ఎంతో కొంత ఉంటుంది. విసుగో, చిరాకు, ఆనందము, బాధో, ఏ జోన్ ఆ జోనే ఉంటూ ఉంటుంది. వీళ్ళని మిస్ అయిపోయాను, వీళ్ళు నా నుంచి దూరం అయ్యారే అనే బాధ, అయ్యో నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదనే బాధ. ఈ వీటి తాలూకు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఉగాదికి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఈ హేళికా పూర్ణిమ అనేటువంటి పండగ రోజున ఈ రంగుల్ని మీద జల్లుకుని ఏదైతే నేను బాధపడుతున్నానో, ఏదైతే నేను ఇబ్బంది పడుతున్నానో, ఏ కించైతే నా మనసులో ఉందో ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఈ రంగులాగా మీద రంగు వేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఆ బట్టలు వైపు మనం స్నానం చేస్తే అవన్నీ తాత్కాలికమే, వెళ్ళిపోతాయి. అలాగే మనసుకు పట్టేటువంటి బాధలు కూడా తాత్కాలికమే తప్ప ఇవేమీ కూడా స్థిరంగా శాశ్వతంగా నన్ను బాధించేవి కాదు అనేటువంటి తత్వరహస్యాన్ని చెప్పడం కోసం, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాష్అవుట్ చేసుకోవడం. ఒక సంవత్సర కాలంలో ఉండేటువంటి రకరకాల ఎమోషన్స్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ న్యూ బిగినింగ్ ఉగాది నుంచి చేయడం కోసం ఈ అద్భుతమైనటువంటి హేళికా పూర్ణిమ అనేటువంటి దాన్ని మనకి ఇచ్చారు. అమ్మ, మరి ఇప్పుడు రంగులు ఇప్పుడు వేసుకునేవన్నీ కెమికలైజ్డ్ కలర్స్ ఇవి కదా, అసలైతే ఏ రంగులు చల్లుకోవాలి? అది ఊదుర చెట్టు అని ఒక చెట్టు ఉంటుందమ్మా. ఆ చెట్టు యొక్క బెరడు మొదలు అంటే వేళ్ల దగ్గర అనుకోండి, మొదలు, కాండము, ఆకులు, చిన్న చిన్న కొమ్మలు, వీటికి ఒక్కొక్క చోట కట్ చేసి దాన్ని పొడి చేసి ఒక్కొక్క రంగు వస్తుంది. ఆ రంగు ఎలాంటిదంటే ఇలా మీద జల్లుకుంటే చాలా పొడిలాగా వెళ్తూ ఉంటుంది. నీళ్ళల్లో కలిపితే ఆ చెట్టు పైగా 7 రకాల రంగులతో కూడుకున్నటువంటి భాగాల్ని కలిగి ఉంటుంది. ఆ 7 రకాలు ఎక్కడవి? సప్తవర్ణాలు. ఇంద్రధనస్సులో ఏ రంగులు అయితే ఉంటాయో ఆ చెట్టుకే 7 రంగులు. అంటే అది మనకి బయటికి కనపడవు. ఆ పార్ట్ తీసి మనం బెరడు కొట్టంగానే అందులోంచి ఆ రంగు వస్తూ ఉంటుంది. అటువంటి చెట్లు ఇది వరకు రోజుల్లో విశేషంగా పెంచేవాళ్ళు కనుక ఆనందహేళిని జరుపుకోవడం కోసం అలాంటి రంగుల్ని చక్కగా, పెద్ద ఇబ్బంది లేదు, న్యాచురల్ కలర్స్ అవన్నీ కూడా. కళ్ళల్లో పడితే కూడా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ పోయేవిట. మనకి కృష్ణ సంబంధితమైనటువంటి కథల్లో చదివిన, భాగవతంలో చూసిన, ప్రత్యేకంగా కృష్ణుడు గోపికల రాసకేళిని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించి నందగోకులంలో కృష్ణుడి యొక్క జీవితాన్నంతా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ హేళికా పూర్ణిమ విశేషాలన్నీ కూడా అందులో కనపడుతూ ఉంటాయి. కనుక అలాంటి న్యాచురల్ కలర్స్ యాక్చువల్గా వాళ్ళు వాడేవారు. అది కేవలం మనలో ఉండేటువంటి తాపత్రయాల నుంచి మనల్ని మనం బయటికి తెచ్చుకోవడానికి హేళికా పూర్ణిమ. మరి అవన్నీ బాధలు, కష్టాలు, అప్పులు, సొప్పులు, నువ్వు సంపాదన, భార్యాభర్తలు మాట అనుకోవడం, అత్తగోడలకి పడకపోవడం, ఎదురింటి వాళ్ళతో పోట్లాట, పక్క వాళ్ళతో పోట్లాట, ఇవన్నీ కాదు, ఆస్తుల కోసం పోట్లాట, ఇదంతా వదిలేరా, వదిలే. ఇగో రంగు వేస్తున్నా చూడు, ఈ రంగు లాంటిదే జీవితం. ఉన్నంతసేపు ఉంటుంది, కడిగితే పోతుంది. సరే ఈ రంగులు జల్లుకుని మళ్ళీ మిత్రులు అయిపోవచ్చు. అలా మన లైఫ్లో వచ్చేటువంటి ప్రతి విషయము కూడా తాత్కాలికమే అని చెప్పేటువంటి విశేషమైనటువంటి మూలతత్వమే హేళికా పూర్ణిమ. మామూలుగా మనం ఏం చేస్తామంటే దీపావళి అంటే కేవలం క్రాకర్స్ కాల్చుకోవడమే అనుకుంటాం. కానీ నిజంగా చూడండి, మార్వాడీస్ కానీ, గుజరాతీస్ కానీ, రాజస్థాన్ వాళ్ళు కానీ ఆ దీపావళి కాల్చుకునేటువంటిది ఎంత గొప్పగా చేసుకున్నా దాని ముందు పూజ అనేటువంటిది, దానిలో ఉండేటువంటి మూలతత్వాన్ని పట్టుకుంటారు, దాన్ని వదలరు. ఆ రోజు నుంచి కొత్త అకౌంట్ బుక్స్ తీసుకోవడం, కనీసం ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా మార్చి మళ్ళీ కొత్త సామాన్ కొనుక్కుంటూ ఉండడం, లేదు అంత ఓపిక లేని వాళ్ళు కనీసం కొత్త గ్లాసో, కొత్త చెంబో ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉండడం, ఇలాంటివి వాళ్ళకి తప్పనిసరిగా ఉంటాయి. మనం ఏంటంటే ఉన్నదానిలో జాగ్రత్త పడి ఏదో ఉన్న కాస్టబుల్ ఏదో 4 క్రాకర్స్ కొనేసుకుని కాల్ చేసేది, అమ్మాయి అయిపోయిన పండగ అనుకుంటాం. కనుక ప్రతి పండగ వెనకాల కూడా ఒక తత్వం ఉంది.
తత్వం లేకుండా పండగ రాలే, డబ్బు ఖర్చు పెట్టించడానికి పండగలు కాదు. దానివల్ల మనం ఐశ్వర్యవంతులుగా ఉండడం కోసం, మనలో ఉండేటువంటి, మన ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి తత్వాన్ని బయటికి తోయడం కోసం పండుగలు ఉన్నాయి. మనం తెలుసుకోకుండా పై ఆర్భాటాలు చేసి వదిలేస్తున్నాం. దాంతో ఏంటంటే ఖర్చు బాబోయ్ పండగ వస్తే అనేటువంటిది ఒక పెద్ద రెడ్ మార్క్ పడిపోయింది. కనుక అలా కాకుండా మన ఐశ్వర్యాన్ని కూడా పెంచేటువంటివే పండగలు అనేటువంటి విషయం నార్త్ ఇండియా వాళ్ళు బాగా పట్టుకుంటారు. కనుక వాళ్ళు అన్ని రకాలుగా సక్సెస్ అయ్యారు. మనీ విషయంలో వాళ్ళకి అసలు లోటే ఉండదు. అమ్మ, హోలీ పండగ రోజు అంటే ప్రత్యేకించి చేయవలసిన పూజ ఏమైనా ఉంటుందంటారు? హోలీ పండుగ నాడు పొద్దునంతా కూడా ఉపవాసం ఉంటారమ్మా. యాక్చువల్గా నిజం చెప్పాలంటే హోళికా పూర్ణిమ రోజు పౌర్ణమి ఎంతసేపు ఉందో చూసుకోవాలి. ఒకవేళ మధ్యాహ్నం దాకా ఎప్పుడు ఈసారి మనకు ఉన్నటువంటి హోళికా పూర్ణిమ చూసుకున్నాం అనుకోండి, రేపు మధ్యాహ్నం 1:30 దాకా మాత్రమే పౌర్ణమి ఉంది. అంటే ఏంటి దాని అర్థం? ఇవాళ రాత్రిగల పౌర్ణమి అని అర్థం. ఈ రాత్రిగల పౌర్ణమి నాడు తప్పనిసరిగా చక్కగా పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం 6 అయ్యేటప్పటికల్లా తెల్లనైనటువంటి పదార్థాలు, కొబ్బరన్నం కావచ్చు, ఆ తర్వాత పసుపు వేయకుండా చేసేటువంటి దద్దోజనం కావచ్చు, లేకపోతే పరవాన్నం కావచ్చు, పసుపు వేయకుండా తెల్లగానే ఉండాలి ఐటమ్స్. అలా ఐటమ్స్ చేసుకుని చక్కగా చంద్రుడి పైకి వెళ్ళి మనకి చంద్రుడికి సంబంధించినటువంటి నామాలు కొన్ని చదువుకుని, అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామం, సౌందర్యలహరి చదువుకుని తెల్లటి పూలతో స్వామిని అర్చించి తెల్లని పదార్థాలు చంద్రుడికి నైవేద్యం పెట్టాలి. అలా పెట్టి ఇవాళ రాత్రి 11:45కి ఇదంతా కూడా తాంత్రికమైనటువంటి పూజా విధానాలు అని చెప్తాం. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు, ప్రపంచ శాంతి కలుగుతుంది. 11:45 నుంచి 1 గంట లోపల గనక ఎర్రటి కలువలతో లక్ష్మీదేవిని, తెల్లటి పువ్వులతో సరస్వతీదేవిని, ఓకే, కుంకుమతో పార్వతీదేవిని, ఇలా గనక 3 అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ మనకి ఏది వీలుగా ఉంటే అట్లా, వీలైతే 108 కలువ పూలు తెప్పించుకొని, చక్కగా 1 కిలో తెల్లటి చామంతులు తెప్పించుకుని, ఎర్రటి గులాబీలు తెప్పించుకుని, కుంకం చక్కగా డబ్బా నిండా పోసుకుని, ఎవరైతే కూర్చుని తాము తెల్లటి చీర, అంటే ఏంటి రంగులు ఉండొచ్చు, వేరే రంగులు, కానీ బేస్ తెల్లగా ఉన్నటువంటి చక్కటి వస్త్రాన్ని ధరించి ఎవరైతే ఇవాళ రాత్రి ఆ పూజను నిర్వహిస్తారో, ఆ తర్వాత నిర్వహించిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో పెద్ద రహస్యం చెప్తారు పెద్దవాళ్ళు. నేను అలా చేశాను. ఒకప్పుడు ఇంకా మేము డెవలప్ అవ్వాలి, పైకి రావాలి అనుకున్న రోజుల్లో ఈ రాత్రిపూట పూజ అయ్యాక తెల్లవారిన తర్వాత మనం చేసినటువంటి ఒక కలువ పువ్వుని, పూజ చేసినటువంటి ఒక కలువ పువ్వుని, అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఒక తెల్ల చామంతి, సరస్వతీదేవి తెల్ల పూలతో చేసాం కనుక ఒక తెల్ల చామంతిని, అలాగే అమ్మవారి యొక్క కుంకుమని, పార్వతీదేవి కుంకుమతో పూజ చేసాం కదా, ఈ 3 కూడా తెల్ల బట్టల్లో ముందు రోజే చక్క పసుపులో తడిపేసేసి ఆరేసేసుకుని ఆ పసుపుతో కూడుకున్నటువంటి కొత్త బట్టల్లో ఈ 3 కూడా వేసేసి ఓ 11 రూపాయలు దక్షిణగా వేసేసి 3 కట్టేసేసి మనం డబ్బులు దాచుకునేటువంటి చోట కనుక మూట నుంచినట్లయితే మళ్ళీ హోళికా పూర్ణిమ వచ్చేటప్పటికల్లా మనం ఆర్థికంగా వృద్ధి చెందుతూ ఉంటాం. మళ్ళీ ఆ మూటను తీసి ఆ హోళికా పూర్ణిమ రోజు మనం ఏదైతే కామదహనం చేస్తామో అందులో ఆ మూట వేసి 11 రూపాయలు లేని వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి మళ్ళీ వాళ్ళ రాత్రికి అదే పూజ చేసి మళ్ళీ మూట కట్టుకుని మళ్ళీ మనం లాకర్లో పెట్టుకుంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. అతి చిన్న సులువైన విషయాలు అసలు మీరు చెప్తుంటేనే ఆ పాజిటివ్ ఎనర్జీ నాకు వస్తుందమ్మా నిజంగా. అలా చేసుకుంటే చిన్న రెమెడీ, సంవత్సరం పాటు ఏమున్నది, ఎండిపోతాయి పూలు, చక్కగా ఓ మూట కట్టేసి లోపల పెట్టేసుకుందాం. సంవత్సరం తర్వాత కామదహనం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో సెంటర్స్లో చూసుకోవాలి. లేదు మన ఇంట్లోనే మన కిందే, ఇప్పుడు మనం ఎలాగైతే భోగినాడు మంట వేసుకుంటామో అలా కాముళ్లాగా ఒక చిన్న బొమ్మ పెట్టేసి దహనం చేసేసి అందులో ఈ పూలు ఇవన్నీ వేసేసి 11 రూపాయలు మాత్రం లేని వాళ్ళు ఎవరికైనా, ఆర్తులు ఎవరికైనా మీరు ఇంకా అసలు డబ్బు కలిపైనా ఇవ్వచ్చు. ఆ క్లాత్ కూడా వేసేయాలి మొత్తం దాంతో పాటుగా 11 రూపాయలు మాత్రం పక్కకి తీసి మిగతా యాజ్ ఇట్ ఈస్గా మూట అంతా వేసేసి ఆ 11 రూపాయలకి ఇంకా యాడ్ చేసి ఎవరికైనా ఇవ్వచ్చు, అదే ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు దానివల్ల. మళ్ళీ వాళ్ళు రాత్రి జరిగే పూజకి అంటే పౌర్ణమి రాత్రి పూట కలిగినటువంటి ముహూర్తంలో ఇట్లా చేయాలి. ఓకే, స్పెసిఫిక్ గా 11:45 మాత్రమే 11:45 నుంచి 1 గంట లోపల ఈ పూజ. మన ఇంట్లో దేవుళ్ళనే ఇంట్లో పౌర్ణమి పైకి ప్రదోషకాల సమయంలో సూర్యుడు వెళ్ళిపోయాడు, చంద్రుడు ఆవిష్కృతం అయ్యాడు. వచ్చిన తర్వాత 7 అవుతుందో 7:30 అవుతుందో చంద్రుడు కనపడాలి. ఎందుకంటే ఎండాకాలం అంత ఈజీగా ఆయన కనపడ్డు, ఇంకా ఎండ బాగా ఉంటూనే ఉంటుంది, వెలుతురు బోల్డ్ సేపు ఉంటుంది సూర్యుడు. ఆయన బాగా దిగిపోయి చీకటి వచ్చి చంద్రుడి దర్శనం కావాలి. ఆ చంద్ర దర్శనం అవ్వగానే అప్పుడు మనం పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటాం కదా, ఈ ప్రసాదాలన్నీ తీసుకువెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని అరచేతిలో ఎంత పడుతుందో అంత ప్రసాదమే ఇంత ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలి. అంతకుమించి ప్లేట్లో పెట్టుకుని తినడానికి అవకాశం, అలా తింటే మళ్ళీ రాత్రి పూజకు పనికిరాదు. కేవలం అరచేతిలో ఎంత ప్రసాదం పడుతుందో అంతవరకు తీసుకుని ప్రసాదం తీసేసుకుని ఇంకోరాలి. తీసుకుంటే చక్కగా పానకం తీసుకోవచ్చు, నీరసం రాదు, నిమ్మకాయ నీళ్ళు అంటూ తాగొచ్చు. 11:45 కల్లా కూర్చుని 1 గంట లోపల ఈ పూజ చేసుకుంటే ఎంతటి కటిక దరిద్రుడైనా
నాకు ఓపిక లేదండి, మీరు 108 పూలు అన్నారు, 2 పూలు కొనుక్కో తామర పూలు, ఒక చెట్టు 10 రూపాయలు తెల్ల పూలు కొనుక్కో, 10 రూపాయలు ఎర్ర పూలు కొనుక్కో, కుంకుమ అందరి ఇంట్లో ఉంటుంది కదా. ఈ మూడింటితో నీ ఓపాన శక్తి ప్రకారం అష్టోత్తరాలు సహస్రనామాలు చదవడంలో లోపం చేయకు. నువ్వెందుకు పైకి రావో నేను చెప్తాను. కటిక దరిద్రుడినైనా అమ్మవారు పైకి తీసుకొస్తాను. ముందు భక్తి సంకల్పం. అసలు నిజంగా చాలా అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. చాలా మంచి విషయాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి హోలీ పండగ యొక్క విశిష్టత ఏంటి, హోలీ పండగ ఎందుకు జరుపుకోవాలి, అదేవిధంగా ఎంతటి కటిక దరిద్రుడినైనా సరే ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి చక్కటి రెమెడీస్, ఈ హోలీ రోజు చేయవలసిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.